అనుదీప్ కేవి ఈ డైరెక్టర్ చాలా స్పెషల్. ఎందుకంటే దాదాపు హీరోలందరికీ ఫ్యాన్స్ ఉంటారు కానీ అదేంటో విచిత్రంగా ఈ డైరెక్టర్‌కి సూపర్ ఫ్యాన్స్ ఉంటారు. ఈయన స్టేజ్ ఎక్కి మాట్లాడుతుంటే అదేంటో తెలియకుండానే అందరూ సూపర్ ఎంజాయ్ చేస్తారు. అనుదీప్ ఫస్ట్ సినిమా 'పిట్టగోడ'. 'పిట్టగోడ' సినిమా టైంలో అతను ఎవరో కూడా తెలీదు. బేసికల్‌గా అతను ఆ సినిమా వచ్చింది. అలా అలా వెళ్ళిపోయింది. అతనిలో టాలెంట్ చూసి నాగశ్విన్ మన 'మహానటి', 'కల్కి' సినిమా డైరెక్టర్ నాగశ్విన్ ఛాన్స్ ఇచ్చాడు. అతని దగ్గర ఉన్న స్టోరీ జాతిరత్నాలు చెప్పి సినిమా ఓకే చేయించుకున్నాడు. కోవిడ్ లాక్‌డౌన్ టైంలో ఈ సినిమానే దాదాపు థియేటర్‌లకు జనాలు తీసుకొని వచ్చింది. నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ముగ్గురు అదరగొట్టేశారు. ఆ సినిమా సూపర్ సూపర్ హిట్ అయింది. ఇప్పటికీ సినిమా ఓటీటీలో కానీ టీవీలో కానీ సూపర్గా ఎంజాయ్ చేస్తారు. మాస్టర్ క్లాస్ సినిమా అనిపించింది. ఆ తర్వాత 'ప్రిన్స్' అని ఇంకో సినిమా తీశాడు శివకార్తికేయన్‌తో, కోలీవుడ్ హీరోతో. అది కూడా సూపర్ ఫన్ ఎంటర్టైన్మెంట్. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అనుదీప్ తీసే సినిమాలు ఎలా అయితే కామెడీగా ఉంటాయో అతను చూస్తేనే ఇప్పుడు మనం బ్రహ్మానందం చూస్తే ఎలా వస్తుందో అతను చూస్తే కూడా ఏదో ఒక చిన్న ఫన్ జనరేట్ అయినట్లు అనిపిస్తుంది. అది ఆయన ఆయన అట్లా క్రియేట్ చేసుకున్నాడు ఆ వరల్డ్ని. ఈ మధ్యన కిష్కింధపురి బెల్లంకొండ కిష్కింధపురి సక్సెస్ మీట్కి కూడా వచ్చి సేమ్ ఫన్ డైరెక్టర్స్తో అనిల్ రావుపూడి, మన బాబీ వీళ్ళందరూ అతని మీద కామెడీ చేయటం, ఆయన కూడా సినిమా చూశానని చెప్పడం, చూడలేదని చెప్పడం, ఇదంతా ఫన్ బాగుంది. ఇక అనుదీప్ ఫ్యాంటసీ ఏంటంటే అనుదీప్ డైరెక్షన్ చేసే సినిమాలో ఎక్కడో చోట చిన్న అట్లా తలుక్కును మెరుస్తాడు. అది ఆయన ప్లాన్ చేసుకుంటాడా లేదంటే అది ఒక సెంటిమెంట్, కొంతమందికి తన సినిమాలో తను ఉండాలనే సెంటిమెంట్ ఉందో ఏమో తెలియదు కానీ అట్లా ఒక చిన్న ఎక్కడో చోట చిన్న తలుక్కున మెరుస్తాడనమాట. అనుదీప్ తన సినిమాలోనే కాదు, ఈ మధ్య వేరు వేరు సినిమాల్లో కూడా మ్యాడ్ సినిమాలో అట్లా వచ్చి కనిపించాడు, హరిహర వీరమల్లులో కూడా కనిపించాడు. ఇప్పుడు ఫంకీ సినిమా చేస్తున్నాడు విశ్వక్సేన్తో. విషయం ఏంటంటే అందుట్లో కూడా డైరెక్టర్ కమ్ యాక్టర్ లాగా అనుదీప్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లుంది. లేటెస్ట్గా ఖైదీ లోహరా సినిమా హీరోయిన్ ఖైదీ లోహరే తన సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ చేసింది. ఆ ఫోటో చూస్తే డైరెక్టర్ అనుదీప్ లాగా లేడు. మేబీ ఒక సీన్లో అతను యాక్ట్ చేస్తున్నట్టుగానే ఉంది. ఈ అమ్మాయి ఏమో చేతిలో పువ్వు పట్టుకొని ఉంది, మంచిగా రెడీ అయ్యి పక్కన కూర్చొని ఉంది సిగ్గుపడుకుంటూ, షై ఫీల్ అవుతూ. మేబీ చూస్తుంటే అనుదీప్ ఫంకీ సినిమాలో కూడా ఏదో మంచి రోల్ చేస్తున్నట్టుగా ఉంది. మేబీ ఇది కొంచెం ఫుల్ లెంత్ రోల్ అయితే ఇంకొంచెం ఎక్కువ ఎంటర్టైన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఆడియన్స్. సో మొత్తానికైతే ఫ్యాంటసీ వర్కౌట్ అవుతున్నట్టే చెప్పొచ్చు. చూద్దాం, ఫంకీ సినిమాలో అతని రోల్ కొంచెం ఎక్కువ ఉంటే ఆడియన్స్ ఖచ్చితంగా డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. మరి అనుదీప్ ఈ స్టెప్కి మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్లో పెట్టండి. అదండి సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.